ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు అనంతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. భక్తి బీజంగా, సేవ మార్గంగా, ధర్మాన్ని ఇంధనంగా తన జీవితాన్ని సమాజానికి, సాహిత్యానికి, కళలకు సేవ చేయడం కోసం తన వంతు కృషిని చేయడానికి తనకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారుడిగా జైలుకు వెళ్ళి వచ్చి విద్యార్థి దశ నుండి ఉపాధ్యాయునిగా జీవనాన్ని ప్రారంభించి తొలి ప్రయత్నంలోనే కలెక్టర్గా అయ్యారు. అధికారిగా ఎన్నో ఉన్నత పదవులను అధిష్ఠించి మంత్రులు, ముఖ్యమంత్రులకు మొదలైన వారికి సలహాలిచ్చే స్థానంలో బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి వెంకన్న సేవలో చరిత్రలో చిరస్థాయిలో నిలిచే సంస్కరణలు అమలు చేశారు. కార్యదక్షత, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తిగా అందరి మన్ననలను, మెప్పును పొంది ఎందరో అధికారులకు ఆదర్శంగా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో వారు అందించిన సేవలతో ఒక మహామనీషిగా మనందరికీ సుపరిచితులు, అందరి ఆత్మీయులు ఐఏఎస్ డాక్టర్ శ్రీ కెవి రమణాచారి గారు. ఈరోజు అనంతో అంతరంగం కార్యక్రమంలో వారి అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న అనేక విషయాలను మనం ఆవిష్కరించుకోవడానికి వారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని మా ఈ వేదికలో పరిచయం చేసుకోవడం, మళ్ళీ అందరికీను మీ అంతరంగాన్ని ఆవిష్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు విద్య పూర్తయిన తర్వాత ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తర్వాత మళ్ళీ ఈ ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నికయ్యి అక్కడ పదవి కార్యక్రమాల నిర్వహణ ప్రారంభించినప్పుడు ఈ మార్పు మీకు ఏ రకమైన భావాలను ఇచ్చింది? మార్పు ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది కొంతమందికి, నిరుత్సాహాన్ని కలిగిస్తుంది కొంతమందికి. కానీ నేను అనుభవించినటువంటి అనుభూతి వేరు. నేను ఒక యూనివర్సిటీ లెక్చరర్గా పనిచేసి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మా అందరి అంటే నా తోటి లెక్చరర్స్ యొక్క ప్రోత్సాహంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసి నేను డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ కావడం అనేటువంటిది అది నా మనసుకు సంబంధించిన విషయం, ఆనందాన్ని కలిగించే విషయం. కాబట్టి ఒక లెక్చరర్ స్థాయి నుంచి నేను రేపు పొద్దున ఈ రాష్ట్రంలో ఒక కలెక్టర్గా, ఒక కమిషనర్గా, ఒక కార్యదర్శిగా 10 మందికి కాదు 100 మందికి మనం మేలు చేయడానికి ఒక మంచి అవకాశం వస్తుందనే అనుభూతి ఉంది. చూశారు. అది ప్రతి మనిషికి కూడా గొప్ప ఉత్సాహాన్ని, కొత్త శక్తిని, ఉత్తేజాన్ని కలిగిస్తుందని నా అనుభవం ద్వారా చెప్తా ఉన్నాను నీకు. ఒక పదవిని స్వీకరించిన తర్వాత మీ పైన అధికారులు లేదా ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళందరితోనూ కూడా సయోధ్య చాలా అవసరం. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అపార్థాలు కూడా ఏవో వస్తూ ఉంటాయి, లేదా మీ భావన వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం. ఇటువంటి విషయాల్లో మీకు పూర్తిగా మిమ్మల్ని అర్థం చేసుకుని, కెమిస్ట్రీ అంటారు చూడండి, అలాగా మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో సాన్నిహిత్యంగా ఉండడము, లేదా అపార్థాలు వచ్చిన సందర్భాలు ఉండడము, ఇటువంటి సందర్భాల్లో ఏ ముఖ్యమంత్రుల దగ్గర మీరు పనిచేసిన వారి దగ్గర వారి నుంచి మీకు పూర్తిగా సానుకూలత వచ్చింది అనే భావాలు కలిగాయి? నిజానికి నేను పొందినటువంటి అవకాశాలు భగవంతుడు కల్పించినటువంటివి. ఒక డిప్యూటీ కలెక్టర్గా నేను సర్వీస్లోకి వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక పొందినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా నేను ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తున్నట్టుగానే ఉంది, కానీ ఆరోహిస్తున్నట్టుగానే ఉంది, కానీ మరో అంశం కానీ మరో దిక్కు కానీ ఆలోచన లేకుండా ఉండేటువంటి పరిస్థితి. 1990 సంవత్సరంలో నేను ముందుగా చెన్నారెడ్డి గారి దగ్గర పనిచేశా, పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్గా. అలాగే చెన్నారెడ్డి గారి తర్వాత నేను జనార్దన్ రెడ్డి గారి దగ్గర కూడా పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్గా పనిచేశా. ఆ 2 స్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రభావం ఏదైతే ఉందో, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులకు కూడా నేను ఉండాలనేటువంటి భావం కలిగి నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశా, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశా, కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో అడ్వైజర్గా పనిచేశా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తుండేటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కానీ ఒక ఉన్నత, ఉదాత్త, ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు చిక్కులు ఉంటాయి. చిక్కుల్ని ఎంతవరకు మనం తీరుస్తున్నాము, సమస్యల్ని ఎంతవరకు పరిష్కరిస్తున్నాము అనేటువంటి దాని మీద మన యొక్క ఊహ కానీ, ఊహాశక్తి కానీ, లేకపోతే మన యొక్క సమర్థత కానీ అవగాహన చేసుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఉంటారు, చూశారు. అప్పుడు మనకు ఆనందం ఎక్కువగా ఉంటుంది. చెన్నారెడ్డి గారు నన్ను అర్థం చేసుకున్నంతగా ఎవరు చేసుకోలేరు.
ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు నన్ను చాలా దగ్గరగా తీసుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ వారు నన్ను అభిమానించారు. ఆ స్థాయికి వచ్చాం. వీరుంటే బాగుంటుంది అనేటువంటి రీతిలో ఉదయం 4:30కో 5 గంటలకో వెళ్తే ఎన్టీ రామారావు గారి దగ్గర రాత్రి 10:30 దాకా కూడా అక్కడే ఉండాల్సి వచ్చేది. ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడే నా దగ్గరే ఉండి ఆఫీస్ పని చేసుకోండి అనేటువంటి అనురాగంతో ఆప్యాయతతో మాట్లాడినటువంటి స్థితికి కలిగించాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క చాతుర్యం ఏంటంటే పని తక్కువ చెప్తాడు, కానీ చెప్పిన పని ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఉత్తమంగా ఉంటుందో దానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలకు తెలిసి వస్తుంది, మనకు కూడా తెలిసి వస్తుంది. ఆయననేమో చెప్పినందుకు, దాన్ని మనం చేసినందుకు గొప్పలైనటువంటి ఆనందం కలుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేటువంటి ఆత్మీయత వేరు. ఆయన గొప్పగా విశ్వసించినాడు. తర్వాత తన వల్ల నాకు కానీ, నా వల్ల తనకు కానీ పరస్పర ప్రయోజనంగా ఉండాలనేటువంటి అభిప్రాయంతో ఒక్కొక్కసారి ఆయన అభిప్రాయాలతో నేను విభేదించినా కానీ నీ విభేదం కూడా కరెక్టే ఉంది, నువ్వు సరిగ్గా అలాగే మాట్లాడావు, నేను అనుకున్నట్టుగానే, సార్ మీరు చీఫ్ మినిస్టరు, నేను ఇలా మాట్లాడుతుంటే బహుశా మీకు ఏమైనా ఇబ్బంది కలగవచ్చు అని చెప్పి అన్నప్పుడు కూడా లేదు మీరు మీ కమిషనర్ బాధ్యత నిర్వర్తించాలి, అంతేగాని నాకే రకమైన అభిప్రాయం లేదు అని చెప్పని అంత గొప్పగా మనసు విప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారికి నమస్కరించాలి. ఇలా అనంత్ నాకుండేటువంటి ఉద్యోగ పర్వంలో ప్రతి పర్వం కూడా ఒక గొప్పనైనటువంటి అనుభవాన్ని అందించింది, అనుభూతిని కలిగించింది, ఆనందాన్ని కలిగించింది, ఆత్మసంతృప్తిని కలిగించింది. సంతృప్తి అనేది ఉంది చూశారా, దానికోసమే మనం జీవించేది. సంతోషం కోసం కాదు. సంతోషం ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. కానీ సంతృప్తి అనేటువంటిది కలిగినప్పుడు అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఆ రకంగా నా ఉద్యోగ జీవితం గడిచింది. ఇంతమంది దగ్గర పనిచేసిన తర్వాత చాలా దగ్గరగా ఆత్మీయంగా చూసిన వారు మరి చెన్నారెడ్డి గారు అని చెప్పారు. అలాగా మొత్తం వీరందరిలోనూ కూడా ప్రత్యేకించి మీకు నచ్చిన వారు? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. వారి వారి భావజాలం ఒక పక్క అయితే, వారి వారి యొక్క ఆలోచన విధానం మరో పక్కన, దాన్ని అమలు చేసేటువంటి రీతి మరో పక్కన, వీటన్నిటిని మనం సమన్వయం చేసుకున్నప్పుడు ఒక్కొక్కరిని ఒక రకంగా చూస్తాం మనం. ఎన్టీ రామారావు గారి దగ్గర ఉండేటువంటి ఆప్యాయత, ఆయన ఒక నటుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చూపించినటువంటి హావభావాలు తక్కిన వాళ్ళ దగ్గర లేవు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి చాతుర్యం ఏదైతే ఉందో, ఆయన సమర్థత ఏదైతే ఉందో, ఇవాళకి కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించాల్సి వస్తుంది. ఆయన దగ్గర పనిచేయడం వల్ల నాలో పనిచేయాల్సినటువంటి ఆసక్తిని కూడా పెంచుకున్నాను అని చెప్పని సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఆయన పని చెప్పాడని చెప్పి అనుకోలేదు, కానీ నేను పని నేర్చుకున్నాను అనేటువంటి భావంతో పనిచేశాను నేను. అలాగే అందరూ, రాజశేఖర రెడ్డి గారు కూడా, నేను టీటీడీ ఈవోగా పనిచేశాను అని చెప్పంటే రాజశేఖర రెడ్డి గారు మీరు తప్పకుండా ఈవోగా పనిచేయాలని చెప్పని ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో నన్ను అక్కడికి పంపించినప్పుడు ఆయన ముఖంలో ఉండేటువంటి వెలుగుని ఇవాళకి కూడా నేను మర్చిపోలేను. అలాగే నేను ఈవో నుంచి బయటకు వస్తున్నప్పుడు నాకంటే ఎక్కువగా బాధపడింది ఆయన. ఉదయం పూట 5 గంటల ప్రాంతంలో మొట్టమొదటిగా ఆ మాట చెప్పి, బహుశా నీకు ట్రాన్స్ఫర్ వస్తుందేమో రమణ అని అన్నప్పుడు, నిజమా సార్ అన్నాను, అంతే, అంతకంటే ఎక్కువ ఏమనలేదు. ఒక్క 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయన అన్నాడు, నీకేం అనిపించడం లేదా అని. సార్, వేసేవాడు వాడే, తీసేవాడు వాడే, అందుకని భగవంతుని ఆజ్ఞ అయి ఉంటుంది, మీకు ఆ మనసు వచ్చింది, ఆలోచన వచ్చింది అన్నారు. ఆ మాట నాకు చెప్పారు ముందే, రేపు చేస్తున్నారు, చెప్పారు కాబట్టి నాకు ఇంకా బాధ ఉండదు సార్. తప్పకుండా 2 ఏళ్ల పాటు నేను పనిచేశాను కాబట్టి నాకు భగవంతుని యొక్క ఆజ్ఞ అయినట్టుంది, నేను ఇక్కడ ఈవో సర్వీస్ నుంచి బయటకు రావాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఆయన నవ్విన నవ్వు ఇవాళకి నాకు గుర్తుంది. అది ప్రేమతో నవ్వాడా, ఒక రకంగా తాను ఇటువంటి పని చేయకుంటే బాగుండేది అనేటువంటి భావంతో నవ్వాడా, లేక ఆప్యాయతతో నవ్వాడా, ఆత్మీయతతో నవ్వాడా అనేటువంటిది ఇప్పటికీ నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా ఆత్మీయతకు సంబంధించిన విషయాలు. ముఖ్యమంత్రుల దగ్గర నేను చాలా ఆఫీసర్గా కాకుండా ఆత్మీయంగా నేను ప్రవర్తించడం అనేటువంటిది నాకు దక్కిన అదృష్టం. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का।
गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का సహజంగా మిమ్మల్ని చూసిన వారందరూ మా వారు మా ఆత్మీయులు అనే భావాన్ని సహజంగానే పొందుతారు. అది నిజం అండి. అది 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 నిస్సందేహంగా భగవద్ అనుగ్రహమే. అయితే భగవంతుడు ఇచ్చేవి కూడా మన ద్వారా మనుషుల ద్వారానే జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పదవులు వేరు స్థానాల్లో ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన సందర్భాల్లో ఈ తిరుపతికి ఈఓగా అవకాశం వచ్చినప్పుడు, అంటే ఓపెనింగ్ వచ్చినప్పుడు, ఆ సందర్భంలో మీరు అడిగినందువలన మీకు ఇచ్చారా, లేదా వారంతటి వారు మీరు సమర్థులు, మీరే దీనికి సరి అయిన వారు అనే దృష్టితో వారు ఎన్నుకున్నారా? నిజానికి నాకు పలానా పోస్ట్ కావాలని చెప్పని నా 50 ఏళ్ల సర్వీస్లో నేను ఎవరిని అడగలేదు. పలానా పదవి కావాలని చెప్పని కోరుకోలేదు. కానీ నా మనసుకు నచ్చినవి, నేనెంతో ఆనందించినవి, ఆత్మతృప్తిని పొందినటువంటి పోస్టుల్లోనే నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైతే కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీకి వెళ్ళానో అప్పుడు అనిపించింది నాకు ఎవరైనా కానీ సమభావంతో ఉండడం అనేటువంటిది ఇష్టం కాబట్టి హిందువులు మహమ్మదీయులను కలపడానికి కోసమని కావచ్చు, పాత బస్తీలో నేను ఉండడం వల్ల ఆ పాత బస్తీని అభివృద్ధి చేయడానికి కోసం చెప్పిన గొప్ప అవకాశం వచ్చిందని 10 ఏళ్ల పాటు నేను పాత బస్తీలో పనిచేయడం జరిగింది. పాత బస్తీలో పనిచేస్తున్నటువంటి రోజుల్లోనే ఒక సలావుద్దీన్ ఓవైసీ గారు, ఒక బద్దంబాల్ రెడ్డి గారు, ఒక నరేంద్ర గారు, తర్వాత అందరూ కూడా కలిసి చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బీజేపీ ఎంఐఎం వాళ్ళు కలిసి రమణాచార్య మాకు ఉండాలి అడ్మినిస్ట్రేటర్గా అని చెప్పని కోరినటువంటి ఒకే ఒక అంశం చెన్నారెడ్డి గారిని అపారమైనటువంటి రీతిలో ఆయన, ఎందుకంటే ఆయన పాత బస్తీ మొత్తం ఆయనకు అర్థమైనటువంటి విషయం, అక్కడ ఆయన పనిచేస్తున్నటువంటి విషయం కాబట్టి, అందులో హైదరాబాద్ గురించి కానీ రాష్ట్రం గురించి కానీ సరైనటువంటి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి, ఏమిటి వీళ్ళు ఇద్దరు కూడా బీజేపీను ఎంఐఎం వాళ్ళు రమణాచార్యని కోరుకుంటున్నారు అని చెప్పంటే, ఒకసారి వాడిని పిలవండి నేను మాట్లాడతానన్నాడు. నేను వెళ్ళాను. నమస్కారం సార్ అన్నాను. ఏమిటి మీ గురించి చాలామంది ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి అని చెప్పంటే, సార్ ఈ కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీకి మీరే చీఫ్ మినిస్టరే దీనికి అధ్యక్షులు సార్, నేను అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను, మీకు తెలియకుండా ఏముంటుంది, అక్కడ ఉండేటువంటి విషయం ఏంటో, వైషమ్యాలు ఏంటో, వైరుధ్యాలు ఏంటో మీకు బాగా తెలుసు కాబట్టి మీరు నన్ను పరీక్షిస్తున్నారా సార్ అని చెప్పి అడిగాను. నేను వాళ్ళే మాట్లాడతావయ్యా నీకు ఇంత తెలుగు వస్తా అన్నాడు. అదేంటి సార్ నేను తెలుగు మాట్లాడకపోతే ఎలాగా? మరి ఉర్దూలో బాగా మాట్లాడతావట కదండి. నాకు ఉర్దూ కూడా వచ్చండి అని చెప్పన్నాను. ఓహో, తెలుగు ఉర్దూ 2 భాషలు మీకు వచ్చన్నమాట. అప్పుడే బెల్ కొట్టేసేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలవండి అన్నారు. ఆయన వచ్చాడు. ఆయన నాకు చాలా ఆత్మీయులు, నన్ను అభిమానించేవారు. వారి దగ్గర నేను ట్రైనింగ్ పొందాను. కుమారస్వామి రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా ఉండి లోపలికి వచ్చి ఏం జరిగిందా అనుకున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఇక్కడ పిఆర్ఓగా పెట్టుకుంటే బాగుంటుంది, కులీ కుతుబ్ షా అథారిటీ కాకుండా అని చెప్పని అన్నాడు. అలాగే సార్ ఇవాళ ఆర్డర్స్ ఇష్యూ చేస్తామన్నాడు. నేనేమిటి పిఆర్ఓగా ఏమిటి రావడము అని చెప్పని, ఐఏఎస్ ఆఫీసర్ నేను పిఆర్ఓగా రావడం ఏంటి అని చెప్పని నేను సీఎంని అడిగాను. నేను అంటే సర్వీస్లోకి వచ్చేప్పుడు కొత్తగానే కాబట్టి ఇంకా ఆ డైరెక్ట్గా సూటిగా మాట్లాడేటువంటి తత్వం ఇంకా తగ్గల. అంటే నువ్వు పిఆర్ఓగా ఉండకూడదు ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు. సాధారణంగా ఉండరు కదా సార్, అందుకని నేను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి పిఆర్ఓలు ఉంటారు కదా, అందుకోసం చెప్పని వాళ్ళనే వేస్తాం మనం అని చెప్పి అన్నాను. నేను పిఆర్ఓగా మిమ్మల్ని ఉండాలని చెప్పి అనుకుంటాను, మీరేమంటారు అన్నాడు. మీరు ఎలా అంటే అలాగే సార్ అన్నాను. అప్పుడే తగ్గిపోయింది. అంటే మన మాట మనల్ని పట్టిస్తుంది, మాట మనల్ని దరిచేరుస్తుంది, మాట మనల్ని విడదీస్తుంది. మాటల చేత మన్నన చేసి దేవతలు వరమ్ములిత్తురు, మాటల చేత మన్నన చేసి భూపతులు పురమ్ములిత్తురు, మాటల చేత మన్నన చేసి కామినులు సుఖమ్ములిత్తురు. మాట చాలా గొప్పది కాబట్టి మాట నన్ను నిలబెట్టింది, మాట నన్ను కావాలని చెప్పని ఒక స్థాయిని తీసుకొచ్చిందని చెప్పని నేను ఎప్పుడు భావిస్తాను. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను. మీ మనసులో ఉన్న ఆ సాహిత్య చరి సాహిత్యాల్ని, కళల్ని అవును, కాపాడుకోవాలి అనే ఒక భావన పుట్టడానికి మీకు దాని అందున్న ఆసక్తే నిదర్శనము అని ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పుడు కనిపిస్తుంది. చాలా సంతోషం. కొన్ని సందర్భాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో వాళ్ళ మనసును నొప్పించే సందర్భాలు ఉన్నప్పటికీ
మీకున్న నైపుణ్యాన్ని ఎలా గమనించారు, గుర్తించారు కాబట్టే మీరే కావాలని కోరుకున్నారు. కావాలని కోరుకున్న మనిషి వ్యతిరేకిస్తే ఒక భావాన్ని అక్కడ ఉండే ప్రతికూలమైన ఆలోచనలు ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. అటువంటి వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఎలా వస్తాయండి, తప్పకుండా. సర్వీస్ అన్నప్పుడు రకరకాలుగా వస్తాయి. అది సహజమని చెప్పని అనుకుంటే మనకు బాధ ఎక్కువగా ఉండదు. నేను సెప్టెంబర్ 1, 1995 ప్రాంతం అనుకుంటాను, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సాధారణంగా ఎలక్షన్స్ జరిగేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క పరిశీలన ప్రకారంగా ఏ రకంగా ఉంది ఓటింగ్ ప్యాటర్న్ అనేటువంటిది చెప్తారు. సహజంగా కొన్నేళ్లుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మేము ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇస్తున్నప్పుడు రిపోర్ట్ని కొంతమంది చాకచక్యంగా రాస్తారు కావచ్చు, కొంతమంది సహజంగా రాస్తారు కావచ్చు, కొంతమంది నైపుణ్యంగా రాస్తారు కావచ్చు. నేను మాత్రం నిజాన్ని రాశాను. నేను నిజం ఎంత సత్యంగా ఉంది అని చెప్పంటే, ఎంత నిక్కచ్చిగా ఉంది అని చెప్పంటే, ఈసారి మొదటి తడవ జరిగినటువంటి ఎలక్షన్స్లో మనకు కొంత ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని సెకండ్ ఫేజ్ కోసం చెప్పని జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఉంది మనకు. అందుకోసం అని చెప్పని ఈ తడవ మాత్రం మొదటి దఫాలో మాత్రం ఇలా ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి వల్ల ఏ ముఖ్యమంత్రికైనా కానీ చివుకుమంటుంది మనసు కొద్దిసేపు. తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ యొక్క మాటల వల్ల ఆ చివుకుమన్న మనసు కొంచెం జ్వలిస్తుంది. ఆ జ్వలనంలో ఏ రకంగా బిహేవ్ చేస్తాను అనేటువంటి దాన్ని నేను అనుభవించాను. అది ముఖ్యమంత్రి పేరు కాదు, కానీ ఆ సందర్భంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు నన్ను దూరంగా పెట్టాలని చెప్పి అనుకున్నారు. నన్ను PRO టు CM నుంచి, ఇన్ఫర్మేషన్ కమిషనర్ నుంచి కొంచెం దూరం పెట్టారు. ఖాదీ బోర్డుకి వేశారు. ఖాదీ బోర్డుకు వేయడం వల్ల నాకు తెలిసొచ్చింది ఏంటంటే, అలాంటి సంస్థలకు నాలాంటి వాడి యొక్క సేవల వల్ల ఆ సంస్థకు ఉండేటువంటి ఉదాత్తమైనటువంటి పరిస్థితిని ఎట్లా తీసుకురావచ్చు అని చెప్పని భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి, అందులో కూడా నేను ఏ ఉత్కృష్టమైనటువంటి ఆఫీస్లో పనిచేస్తే ఎలా ఉంటుందో అంత పని నేను అక్కడ కూడా చేశాను. కాబట్టి ఖాదీ బోర్డును మూసివేయాలని చెప్పనుకున్నటువంటి ప్రభుత్వానికి ఖాదీ బోర్డును మూసివేసినట్టయితే గాంధీజీ ఆశయాలను మనం మూసివేసినట్టు, గాంధీజీ ఆశయాలకు మనం తూట్లు పొడిచినట్టు, గాంధీజీ యొక్క మార్గదర్శకత్వంలో మనం నడవాల్సినటువంటి పరిస్థితిని మనం దూరంగా పెట్టిండొచ్చు. ఈ రకంగా మంచిది కాదు. కాబట్టి CEOగా ఉన్నంత వరకు దీన్ని మూసివేయడానికి ఏ రకంగా కూడా నేను అంగీకరించను. అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయంలో మాట్లాడతానని చెప్పి గవర్నమెంట్కి లెటర్ రాశాను. నేను రాసేస్తే ఆదాయం సరిగ్గా లేనటువంటి రోజుల్లో అలాంటివన్నీ తీసేస్తున్నటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఏం చేయాల్సిందో మీరు చెప్పండి అని చెప్పంటే, దీని ఆదాయాన్ని పెంచడానికి నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తానని చెప్పని 60 ఉండేటువంటిది 1.5 కోటి తీసుకొచ్చాను. అప్పుడు ప్రభుత్వంలో ఒక మార్పు వచ్చేసేసి, నిజమే కదా గాంధీ గారి యొక్క మార్గంలో ఖాదీ బోర్డు ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ దాన్ని తీసివేస్తే ఒక రకమైన ఉద్యమం వస్తుందేమో, అందుకోసం చెప్పని తీసివేయకూడదు, ఆదాయాన్ని ఇప్పుడు పెంచారు కాబట్టి CEO గారు అట్లాగే నడవనియండి అని చెప్పని అన్నారు. ఆ తర్వాత హౌసింగ్ బోర్డుకి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. హౌసింగ్ బోర్డు కూడా అది మూసివేసేటువంటి మార్గంలోనే ఉంది. హౌసింగ్ బోర్డు వేయడానికి కారణం ఏంటి? అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక గొడవ జరిగింది. హౌసింగ్ బోర్డులో ఉండేటువంటి MD, హౌసింగ్ బోర్డులో ఉండేటువంటి చీఫ్ ఇంజనీరు, వారి యొక్క లాకర్స్లో 3 కోట్ల రూపాయలు దొరికినాయని చెప్పని అసెంబ్లీలో గొడవ. కాబట్టి తప్పకుండా వారిని అది చేయాలి, ఇది చేయాలి, CEని సస్పెండ్ చేయాలి, ఇది చేయాలని చెప్పని గొడవ అయింది. అయ్యి ఇమీడియట్గా తీసేసేసి వేరే వాడిని వేయాలని చెప్పంటే, మీకు ఎందుకు, నేను ఈ రకమైనటువంటి సంపాదనకు కానీ ఈ రకమైనటువంటి ఆలోచనకు కానీ దూరంగా ఉండేటువంటి IAS ఆప్షన్ వేస్తాను. మీకు అందరికీ తెలుసు కదా, రమణాచార్య నా దగ్గర పనిచేసిన వారు, వారినే వేస్తున్నానని చెప్పి నాకు పిలిచి నేను హౌసింగ్ బోర్డులో వేస్తున్నాను అన్నాడు. అంటే దూరంగా పెట్టినటువంటి మనిషి నన్ను పిలిచి, నేను ఏమనుకోకు రమణ, హౌసింగ్ బోర్డులో మీరు జాయిన్ అయితే బాగుంటుంది, మీలాంటి వారి యొక్క అవసరం చాలా ఉంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతానని చెప్పని హౌసింగ్ బోర్డులో చేర్చడం అనేటువంటిది అది నాకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. హౌసింగ్ బోర్డుని కూడా మూసివేయాలని చెప్పనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారు పిలిచి నన్ను వేసిన తర్వాత నేను ఎట్లా మూయనిస్తాను దాన్ని, అందుకోసం చెప్పని హౌసింగ్ బోర్డును మూసివేయడానికి లేదు అని చెప్పని మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి స్కీములు తీసుకొచ్చేసేసి సింగపూర్ టౌన్షిప్ కట్టించాం. సింగపూర్ టౌన్షిప్లో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే అనంత్, ఒక భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ప్రాజెక్ట్ అది. అవునండి. ఒక హౌసింగ్ బోర్డ్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఒక సంస్థ విదేశీ సంస్థతో
ఒప్పందానికి వచ్చి ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నట్టయితే అది దానికి ఏ రకమైనటువంటి పద్ధతి అవలంబించాలి, ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ చేసుకోవాలి, ఏ రకంగా ముందుకు సాగాలి అనేటువంటి వాటికి ఎక్కడ కూడా ఇంతకుముందు ఏ రకమైనటువంటి దాఖలాలు లేకున్నా అన్నిటిని నేనే ఆలోచించి ఊహించి ముందుకు సాగి అగ్రిమెంట్ ఫామ్లు డాక్యుమెంట్లు అన్ని తయారు చేసి ముఖ్యమంత్రి సమక్షంలో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి ఇవాళ సింగపూర్ టౌన్షిప్ గట్టి 25 ఏళ్ళు అవుతుంది. అది ఎంత గొప్పగా ఉందో. భారతదేశంలోనే మొట్టమొదటి అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఉండేటువంటి ప్రాజెక్టు. అది బాగా జరిగిందని చెప్పని మలేషియన్ టౌన్షిప్ ఒకటి కూకట్పల్లిలో కట్టాం. ఈ 2 టౌన్షిప్లు కట్టిన తర్వాత రమణ నువ్వు నా దగ్గరకు వచ్చేయని చెప్పని మళ్ళీ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నన్ను తీసుకున్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని మనం చేసిన పనే మనల్ని పట్టిస్తుంది, మన మాటే మనల్ని పట్టిస్తుందని ఇంతకుముందు అన్నాను నేను. మాట చేత ఈ 2 కూడా వ్యక్తికి చాలా ముఖ్యం, మన వ్యక్తిత్వానికి ఆధారం. ప్రధానంగా సందర్భానికి తగినట్టుగా అవునండి. భావాల విషయంలో వ్యతిరేకత వచ్చిన వ్యక్తిగా మీ యందు అభిమానం అందరికీ ఉంది అనడానికి మీరు ఇప్పటివరకు ఎంత స్థాయికి అయితే ఎదుగుతూ వచ్చారో అవును. ఇప్పుడు కూడా అదే స్థాయిలో మిమ్మల్ని చూస్తూ అంతకంటే ఉన్నతమైన స్థాయిలో చూస్తూ ఉండడానికి ఇదే నిదర్శనము అవును. అనడంలో ఏమాత్రం సందేహం కనిపించట్లేదు. అవును. అందరికీ ఆత్మీయులుగా ఉంటూ నటన విషయంలో సాక్షాత్తు భగవత్స్వరూపులుగా భావన చేసే ఎన్టీఆర్ గారు కార్యనిర్వహణ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండడము, ఒక డిసిప్లిన్ ఉండడము లాంటివి ఉండేవి. వారి దగ్గర మీరు పనిచేసిన సందర్భంలో వయసు రీత్యా కావచ్చు, మరొకటి కావచ్చు, మిమ్మల్ని వేరొక పేరుతో పిలవడము, అలాగే పని చేస్తున్న సందర్భంలో ఆ సమయంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయి అని ముందుగా వారికి సూచన ఇవ్వడము లాంటి సందర్భాలు ఉన్నాయి అనే విషయం తెలిసింది. వాటి గురించి మాతో కొంచెంగా. నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహమే చాలా గొప్పది. బయట ఉన్న వాళ్ళం అందరం కూడా ఆయన దగ్గర నుంచి చూడాలని చెప్పని, ఆయనతో మాట్లాడాలని, కొద్దిసేపు వారితో సంభాషించాలి, గడపాలని చెప్పని అనుకోవడం అనేటువంటిది వందలాది మంది, వేలాది మంది అనుకుంటాం. అలాంటి స్థితిలో నేను కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్గా అక్కడ పనిచేయడం వల్ల ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన నన్ను ఆఫీసర్గా చూడలా, తనకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తిగా నన్ను భావించాడు. అందుకని 4:30 గంటలకు ఉదయం పూట వెళ్తే ఏ సమయంలో చూసినా ఉన్నారా మీరు ఇక్కడనే అని చెప్పని పిలుచుకునేవాడు. 11 గంటలు అవుతుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పంటే లేదండి మీ ఆఫీస్ని ఇక్కడనే పెట్టుకోండి అని చెప్పనేవాడు. 2:30కు పగటి కన్నా వెళ్తానండి నేను కమిషన్ ఇన్ఫర్మేషన్గా ఉన్నాను, డైరెక్టర్ కల్చర్గా ఉన్నాను, సెక్రటరీ టు ద గవర్నమెంట్ కల్చర్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజంకి ఉన్నాను అని చెప్తే కూడా అవన్నీ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి, మీరు ఇక్కడ ఉన్నట్టయితే ఏ అవసరం వస్తుందో నాకు చెప్పలేను అని చెప్పనేవాడు. ఆయన 3 గంటల ప్రాంతంలో రెస్ట్ తీసుకునే సమయంలో నేను వెళ్ళి నా ఆఫీస్ పని చూసుకొని ఉండేవాడిని. సాయంత్రం 8 గంటల దాకా రవీంద్ర భారతిలో పనిచేసేవాడిని. వీటన్నిటితో పాటు ఆయన ఎంత ఆప్యాయంగా ఉండేటువంటి వాడు అని చెప్పంటే భోజనం సమయంలో పిలిచి తాను స్వయంగా వడ్డించి నువ్వు కూడా భోజనం చెయ్యని ఎంత ఆప్యాయతను కురిపించాడు. ఒక గవర్నమెంట్ సర్వెంట్కి ఎంతమందికి ఎలాంటి అనుభవం ఉందో, అభిప్రాయం ఉందో కానీ నాకు మాత్రం తండ్రిలాగా భావించాను నేను ఆయనని. అంత గొప్పగా ఆప్యాయతగా ఉండేవాడు ఆయన. ఉన్నంతకాలం మహానుభావుడు 7 నెలలు 8 నెలల పాటు వారితో పాటు కలిసి పనిచేశాను. అయితే ప్రతి స్థితికి ఒక ముగింపు ఉంటుంది. ఆయన యొక్క పరిపాలనా కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. శాసనసభ్యులందరూ కూడా ఒక రకమైనటువంటి భావంతో దూరం కావడం జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి. నా యొక్క బాధ్యతగా నేను పలానా చోట పలానా మీటింగ్స్ జరుగుతున్నాయి, పలానా చోట పలానా వాళ్ళు కావాలని చెప్పని వేరే రకంగా మాట్లాడిన వారు వీరు, మీటింగ్ జరిగిన ప్లేస్ ఇది అని చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి వారిని పిలిపించి అది నిజమని తెలుసుకున్న తర్వాత వారి అభిమానం కానీ ఆప్యాయత కానీ ఇంకా పెరిగిపోయినాయి. కానీ సర్వీస్లో ఇవన్నీ కూడా కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పనేవి ఉంటాయి, జరుగుతుంటుంటాయి. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు పడినటువంటి బాధ కానీ, ఆయన ఫీల్ అయినటువంటి విధానం కానీ అది కూడా గమనించాను నేను. సరే కాలం ఏ రకమైనటువంటి స్థితి తీసుకొస్తుందో అది మనందరం గమనించాం. కాబట్టి తర్వాత కాలంలో మనకంతా ఏం జరిగిందో కూడా తెలుసు కాబట్టి చెప్పడానికి కాదు. కానీ ఆయనకి ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఎవరు ఇబ్బందులు పెడుతున్నారో కూడా చెప్పడం నా ధర్మం అని చెప్పిన అభిప్రాయంతో చెప్పాల్సి వచ్చింది, చెప్పాను నేను. మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీ సహోద్యోగులు అంటే ఐఏఎస్ స్థాయిలో ఉన్నవారు వారి దగ్గర నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఆ ఇబ్బందులు వారి నుంచి ఒక మాటగా పై అధికారికి వెళ్ళినప్పుడు, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారి దగ్గరికి ఆ మాటలు వెళ్ళినప్పుడు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అవి ఎటువంటి సమస్యల్ని తెప్పించాయి? వాటి నుంచి మీరు ఎలా మళ్ళీ బయటికి రాగలిగారు? ఎప్పుడైతే నేను రిపోర్ట్ రాసేసేసి పరిస్థితి బాగాలేదు అని చెప్పంటే కొంతమంది కావాలని చెప్పని దాన్ని చిలువలు పలువలుగాలి వారి దృష్టిలో చూసారా వీరు మన సైడ్ కాదు, ఈయన వేరే అభిప్రాయంతో ఉన్నాడు, మనం దగ్గరగా పెట్టుకుంటే మంచిది కాదు అనేటువంటి ఆలోచనతో వారిని ఉద్రేకపరిచి ఆ సమయంలో ఆయనను అటువంటి భావం కలిగించి నన్ను దూరంగా ఖాదీ బోర్డులో పెట్టేటట్టుగా చేశారు. అక్కడి నుంచి హౌసింగ్ బోర్డులో వచ్చినటువంటి పరిస్థితి వల్ల నేను మళ్ళీ కొంచెం దగ్గరగా కావడం జరిగింది. హౌసింగ్ బోర్డులో సాధించినటువంటి విజయం ఏంటంటే సింగపూర్ ప్రాజెక్టు. ఆయన సింగపూర్ ప్రాజెక్టు మనం కలుస్తామా, ఇక్కడ చేయగలుగుతామా అని చెప్పంటే నేను చేసి చూపిస్తాను సార్, నేను సింగపూర్ టౌన్షిప్ కట్టడానికి వీలుగా ఆల్రెడీ సింగపూర్లో నన్ను పంపించినప్పుడు నేను అక్కడ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాను, అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడాను, వాళ్ళు వస్తామన్నారు, జెన్నీ అనేటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తామన్నారు అని చెప్పినప్పుడు ఇంత కృషి చేశారు మీరు సింగపూర్కి వెళ్తే. అవునండి, మీరు నన్ను పంపించారు కాబట్టి సింగపూర్ నుంచి ఏదైనా మంచి ప్రాజెక్ట్ మనం ఎందుకు తీసుకొచ్చుకోకూడదు అని చెప్పని, మీకు ఇష్టం కాబట్టి సింగపూర్ టౌన్షిప్ కట్టాలని చెప్పని మనం ముందుకు వచ్చాం, మీరు ఓకే అని చెప్పంటే వాళ్ళని పిలిపించేసేసి మనం కార్యక్రమం చేద్దామని చెప్పారు. దాంతో ఆయన నిజంగా ఇష్టపడి ఆనందపడి యూ గో హెడ్ విత్ ద ప్రాజెక్ట్, ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ అన్నాడు. ఇక అంతకంటే కావాల్సిన సపోర్ట్ ఏముంటుంది చెప్పండి. సమస్య వచ్చిన ప్రతిసారి అభివృద్ధి భగవంతుడు ఆశీర్వదించినాడు, అనుసరించినాను నేను. చాలా బాగుందండి. అనంతతో అంతరంగం కార్యక్రమంలో డాక్టర్ కేవీ రమణాచారి గారి యొక్క అంతరంగంలో కొన్ని అంశాలను మనం ఆవిష్కరించుకున్నాం. మరో భాగంలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.